హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బై. ఈ ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చెప్పే వీడియోస్ మాత్రం అందరికీ షేర్ చేయండి బై. అయితే ఈరోజు మన టాపిక్ వచ్చేసి మన నవీన్ చంద్ర గారిది ఒక ట్రైలర్ అయితే రిలీజ్ అయింది భయ్య. అది కూడా షో టైం అని చెప్పేసి సినిమా నుంచి. నాకు తెలిసినంత వరకు లిటరలీ ఆ ట్రైలర్ చూసిన తర్వాత ఈసారి గట్టిగానే కంబ్యాక్ కొడుతున్నాడేమో అనిపించింది. అంటే నేను ఏ రకంగా చెప్తున్నానంటే అసలు ఒక మలయాళం స్టోరీని అయితే చూసినట్టు అనిపించింది భయ్. ట్రైలర్ చూసంగానే నాకు లిటరల్లీ అదే అనిపించింది. మొత్తం ఒక ఇంట్లోనే అంటే నాకు సినిమా మొత్తం అసలు కళ్ళకు కట్టినట్టు అనిపించింది భయ్య. అసలు ఇంట్లో వాళ్ళు ఒక మర్డర్ కేసులో ఇరుక్కోవడము, ఆ మర్డర్ కేసుని ఎలా సాల్వ్ చేశారు, అసలు ఎందుకు చేశారు అని చెప్పడమే స్టోరీ పాయింట్ అని చెప్పేసి మనకి కళ్ళకు కట్టినట్టు ట్రైలర్లో అయితే చూపించారు భయ్య. మరి ఇందులో ఎలాంటి పర్ఫార్మెన్స్ చేశాడు ఆయన అనేదే ఇక్కడ మ్యాటర్. ఎందుకంటే ఆయన చేయగలిగిన పర్ఫార్మెన్సు ఇప్పటివరకు ఏ డైరెక్టర్ కూడా ఆయన దగ్గర నుంచి తీసుకోలేదేమో అనిపించింది నాకైతే. ఒక్క మన అందాల రాక్షసులో ఒకటి, అలాగే మన అరవింద సమేత సినిమాలో ఒక క్యారెక్టర్ చేశాడు భయ్య. ఆ క్యారెక్టర్లో తీసుకున్నట్టుగా ఇంకా ఏ క్యారెక్టర్లో కానీ ఏ డైరెక్టర్ కూడా ఆయన ఉపయోగించుకోలేదేమో అనిపించింది. అలాంటిది ఇంకా ఆయన పర్ఫార్మెన్స్ ఒక పీక్స్లో ఉంటుంది ఆయన చేస్తే మాత్రము. అయితే ఇక్కడ ట్రైలర్లో కూడా చాలా వరకు నాకైతే వాళ్ళ పర్ఫార్మెన్స్ అయితే సూపర్ అనిపించింది భయ్య. ఇంకా సినిమా కోసం అయితే నేను వెయిటింగ్ అని చెప్పొచ్చు. ఎందుకు ఇంత పర్టికులర్గా చెప్తున్నానంటే అసలు నవీన్ చంద్ర గారి సినిమాలు అయితే ఒక రేంజ్లో ఉంటాయి భయ్య. ఆయన చేసే సినిమాలన్నీ ఒక డిఫరెంట్ వేలో కూడా ఉంటాయి. చాలామందికి అయితే అలాంటి సినిమాలు నచ్చవు అంటారు, కానీ కాకపోతే ఓటీటీల్లో కానీ రిలీజ్ అయితే మాత్రం ఒక పీక్స్లో చూస్తారని చెప్పొచ్చు. అంటే థియేటర్ వరకు ఎందుకు రాలేకపోతున్నారు అని చెప్పేసి కూడా చాలామందికి అయితే డౌట్ ఇది కూడా ఉంది భయ్య. అయితే ఇదంతా పక్కన పెడితే ట్రైలర్ అయితే మాత్రం సూపర్గా అనిపించింది భయ్య. అలాగే నాకు ఇప్పటి వరకు చాలా ట్రైలర్లు చూశాను. ఈ ట్రైలర్ డిఫరెంట్గా అనిపించింది. అంటే ఆయన సినిమాల్లో ట్రైలర్లు చూసిన తర్వాత నాకు ఈ ట్రైలర్ కానీ ఈ సినిమా కానీ డిఫరెంట్గా ఉండబోతుందని మాత్రం అనిపించింది భయ్య. అలాగే వాళ్ళ పర్ఫార్మెన్స్ కూడా ఒక రేంజ్లో ఉండబోతుంది అనిపించింది. ఇంకా ఈ ట్రైలర్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లో తెలియజేయండి భయ్య. అలాగే సినిమా ఖచ్చితంగా ఇది థియేటర్లో చూడడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఇలాంటి హీరోని పోగొట్టుకుంటే మాత్రం మనం చాలా నష్టపోతామనే చెప్పచ్చు భయ్య. అది మాత్రం పక్కా.